అందరికీ నమస్కారం. ఇంట్లో సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా వండాలనుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా చికెన్ని ఒక గిన్నెలో వేసుకుని 2 సార్లు బాగా కడిగాను. తర్వాత కొంచెం ఉప్పు వేసి ఆ నీళ్ళల్లో చికెన్ని 15 నిమిషాలు నానబెట్టాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా రెడీగా పెట్టుకున్నాను. ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ ఓ బౌల్లో సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. పాన్లో కొంచెం నూనె వేసి జీలకర్ర మరియు నూనె వేడిగా అయినాక జీలకర్ర మరియు కరివేపాకు వేసుకుని తర్వాత ముందుగా నానబెట్టిన చికెన్ వేసి బాగా కలపాలి. చికెన్ నుంచి నీళ్ళు వచ్చాక అది సగం ఉడికిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు సూప్ ఎక్కువగా కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోండి, లేకపోతే పూర్తిగా ఆవిరైపోయే వరకు కుక్ చేయండి. చివరిగా పుదీనా, కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా, సింపుల్గా మన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇలా సింపుల్గా ఇంట్లోనే రుచిగా వండుకోవచ్చు. ఇలాంటి ఈజీ హోమ్ రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.